कौन सा है जेके తీరా మంచి ఫోటో తీరా ఎన్ని దిగుతారు పోతే ఓకే అయితే ఫోటో ఉండే చూడు అంత దూరం నుంచి వచ్చిందా ఆఫీసర్ చూసుకొని వచ్చాం మేడం ఫోటో కొట్టండి ఫోటో కొట్టండి ఎక్కడికి కొట్టు అక్కడ రా ఓకే గంట పట్టింది దేవదాస్ కావాలి సతీష్ దేవదాస్ వెళ్ళిపోతే మనం మీరున్నారు కదా మేడం నేను 15 days ఎక్కడ పోలే చెప్పారు ఫోన్ చేసి కొప్పటం ఆయన మంచిగా సంవత్సర కాలం పూర్తి చేసుకొని మహిళా సదస్సు వరంగల్లో 30 తారీఖు రైతు సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కానీ మరి బోనస్ ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర సన్నధాన్యం సంబంధించి ధాన్యం కాంటాక్ట్ చేస్తే ప్రభుత్వం నుంచి బోనస్ కింద 500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎరువులు విత్తనాలు రైతు భరోసా కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. ఇంకా మిగిలిపోయిన 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. రైతు సంబంధించి రేపటి నుంచి 3 రోజుల వరకు కూడా రైతు పండుగ దినోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సహకార సంఘాలలో జిల్లా బ్యాంకుల్లో మరి రైతు సంబంధించిన రైతు వేదికలలో అంతటా కూడా రైతు సంబంధించిన రైతు ఉత్సవాలు జరుపుకోవాలని అదేవిధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమం రూపొందించుకొని 30 తారీఖు నాడు రైతు సదస్సుకు మహబూబ్నగర్లో జరుగుతున్న రైతు సదస్సుకు విజయవంతం చేయడానికి మరి జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘ చైర్మన్లు డైరెక్టర్లు జిల్లా బ్యాంక్ చైర్మన్లు వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా రైతులను తీసుకొని కదిలి రావాలని ఈ కార్యక్రమాల రైతు ప్రభుత్వంగా నిలబడి రైతులకు అండదండగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సందర్భంగా ఈ రోజున కలిసిన వారందరికీ ఫోన్లలో విషయం చెప్పిన వారందరికీ మరి పెద్దలు మరి ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. నా అభిమానులు నాతోటి మిత్రులు బంధువులు అందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మీ స్టేట్ ఏం చేయడం వరకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల రుణమాఫీ సహకార సంఘాల ద్వారా జరగబోతున్నాయి. దాంట్లో ఇప్పటికే చాలా వరకు వచ్చినాయి, ఇంకా కొంత రాబోతున్నది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 500 కోట్లు ఉన్నది, అందులో 300 కోట్ల పైగా వచ్చేసింది. ఇంకా 200 కోట్ల వరకు రాబోతున్నది. అది కూడా త్వరలో రైతుల ఖాతాలోకి వెళ్తున్నది. వాళ్ళు సంతోషపడుతున్నారు. ఆ అకౌంట్లలో వేసిన ప్రతి ఒక్కరికి కూడా తిరిగి మళ్ళీ రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా సింగిల్ స్పెల్లో ఒకటే విడతలో 2 లక్షల రూపాయలు అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వనటువంటి కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన ఘనత. దాని రైతులు ఎప్పుడైనా కూడా మర్చిపోలేదు.